గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాస్పిరెంట్స్కి చిన్న రిక్వెస్ట్. ఒక 2 రోజుల నుంచి వీడియో చేయలేకపోయినా అండి, సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎనీవే, ఇవాళ టాపిక్ వచ్చేసి విదేశాల్లో విప్లవ ఉద్యమాలు. అంటే విప్లవ ఉద్యమాల్లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో చేసిన విప్లవ ఉద్యమాలు, అవి కాక విదేశాల్లో విప్లవ ఉద్యమాలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్, లండన్లో శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషాలజిస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాడు. అలాగే ప్యారిస్లో మేడం బికాజీ కామా. సో ఈవిడ ప్రత్యేకత ఏంటంటే, విదేశీ గడ్డ మీద జాతీయ జెండాని ఎగరవేసిన మొట్టమొదటి మహిళ. మనకు పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు, విదేశీ గడ్డ మీద జాతీయ జెండాని ఎగరవేసిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే మేడం బికాజీ కామా. మేడం బికాజీ కామా అన్న వ్యక్తి మనకి ప్యారిస్లో విప్లవ ఉద్యమాలు చేశారన్నమాట. అలాగే మరొక వ్యక్తి అండి, బెర్లిన్లో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ అన్న వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. జర్మనీ వాళ్ళతో చేతులు కలిపి జర్మన్ ప్లాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం అనేది ఈ కాలంలో మనకు కనిపిస్తుంది. అలాగే టోక్యోలో రాస్ బిహారీ బోస్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటు చేయడం, అక్కడ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనకు తిరుగుబాటు చేయడం అనేది అక్కడ కనిపిస్తుంది. అలాగే విదేశీ లెక్కల్లో మనం చూస్తుంటే కాబూల్, భారతదేశంలోనే కాకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది కాబూల్. సో ఆ కాబూల్లో కూడా తిరుగుబాటు చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. విదేశాల్లో తిరుగుబాటు జరిగిన సందర్భంలో వివిధ ప్రాంతాల్లో కొంతమంది విప్లవ ఉద్యమాలు ఏర్పాటు చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి వీటితో పాటు భారతదేశంలో హెచ్ఆర్ఏ ఉంది, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్. చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా, సచిన్ సన్యాల్ అనేవాళ్ళు 1924లో ఏర్పాటు చేశారు. సో అది ఇట్లా భారతదేశం విదేశం రెండింటికి. ఎందుకంటే కొంతమంది బ్రిటిష్ వాళ్ళని విదేశాల్లో చంపుతారు మన వాళ్ళు, సోషలిస్ట్ సభ్యులు. సుఖదేవు, రాజ్గురు, జతిన్ దాసు వీళ్ళందరూ సోషలిస్ట్ సభ్యులు. ఇది 1924లో కాన్పూర్లో ఏర్పాటు చేస్తారు. మామూలుగా చంద్రశేఖర్ ఆజాద్, సచేంద్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా వీళ్ళు హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్. దీన్ని హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే దీంట్లో ఈ సోషలిస్ట్ అనే పదాన్ని 1925లో భగత్ సింగ్ ఏర్పాటు చేయడం కనిపిస్తుంది. భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఏంటంటే ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని భగత్ సింగ్ ఇస్తారు. 1929లో భారతదేశంలో పార్లమెంట్లో పబ్లిక్ సేఫ్టీ బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు అనే బిల్లులు చర్చలు జరుగుతూ ఉంటుంది. ఆ చర్చలు జరిగినప్పుడు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్తు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే పార్లమెంట్ మీద బాంబులు వేస్తారు. బాంబులు వేసి పారిపోకుండా రెడ్ పాంప్లెట్స్ని విడుదల చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షలో బాగా చాలాసార్లు అడిగారు. రెడ్ పాంప్లెట్ని విడుదల చేస్తారు. అక్కడ వీళ్ళు ఇచ్చిన ఒక నినాదం ఏంటంటే ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అని చెప్పింది. సో అలాగే మనకు 1928లో సైమన్ కమిషన్ భారతదేశంకి వచ్చినప్పుడు పంజాబ్లో లాలా లజపత్ రాయ్ సైమన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. పోరాటం చేసినప్పుడు సాండర్స్ అనే బ్రిటిష్ ఆఫీసర్ లాలా లజపత్ రాయ్ని లాఠీలతో కొడతాడు. కొడితే తీవ్రంగా గాయపడతాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన చనిపోతాడు.
ఆయన చంపడానికి లండన్కి వెళ్ళి ఒక సోషలిస్ట్ సభ్యుడు లండన్లో సాండర్స్ని హత్య చేస్తారు. దానికి కారణంగా భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురిని మనకి 1931లో ఉరిదీస్తారు మార్చిలో. సో ఇది ఒక కీలకమైన అంశం. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ మాన్ సింగ్ అనే వ్యక్తి ద్రోహం వల్ల అలహాబాద్ పార్కులో బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోతాడు. కర్జన్ విల్లీ అనే వ్యక్తిని హత్య చేయాలని పోతారు, అక్కడ దొరికిపోతాడు చంద్రశేఖర్ ఆజాద్. దొరికిపోతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే నేను చనిపోయి ఈ భారతదేశానికి నా రక్తాన్ని నివాళులు అర్పిస్తానని చెప్పి తనకు తాను కాల్చుకొని చనిపోతాడు. సో ఇట్లా అనేక మంది భారత స్వతంత్రోద్యమంలో పోరాటాలు చేసి ప్రాణాలు అర్పిస్తే మనకి స్వతంత్రం అనేది వచ్చిందండి. ఒక వ్యక్తి వల్లనే కాలేదు, విభిన్న వర్గాల వాళ్ళు పోరాటాలు చేస్తే మనకు స్వతంత్రం అనేది వచ్చిందన్నమాట. సో ఈ విధంగా మనకు విదేశాల్లోనూ భారతదేశంలోనూ ఉద్యమాలు అనేది జరిగాయండి. సో ఇది భారతదేశంలో జరిగిన ఉద్యమాలు, అలాగే విదేశాల్లో జరిగిన విప్లవ ఉద్యమాలు మన పోటీ పరీక్షల దృష్ట్యా. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ వీడియో త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీకి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ప్రిలిమినరీకి ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశానికి సంబంధించి అతి త్వరలో వీడియోలు చేయబోతున్నాను. ఒకసారి యాస్పిరెంట్స్ ఒకసారి చూడండి, నచ్చితే కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, మీతో వస్తాను. అలాగే ప్రతిరోజు ఒక 3 ప్రశ్నలు షార్ట్ వీడియో పెడుతూ ఉంటాను, ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒకసారి దాన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.